నమస్తే ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తా. ఇప్పుడు మీ ముందుకైతే ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసానండి. అదే ఆలు బఠానీ కర్రీ. ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అన్నం చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అరకిలో ఆలు అయితే తీసుకున్నానండి. ఇవి కుక్కర్లో నేను 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. చక్కగా ఉడికిపోయాయి. ఇది మాకు సంక్రాంతికి అయితే వాడతామండి. దీన్ని జిబ్బి అంటారు. మనకి చేటలు అవి తయారు చేస్తారు కదండి, వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి అన్నమాట. నేను దాంట్లోనే ఎక్కువగా వాడుతూ ఉంటానండి. ఇదైతే డ్రై చేయడానికి నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. 2 మీడియం సైజ్ టమాటాలు అయితే మిక్సీ అయితే చేసుకోవాలండి. మనం టమాటా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం గ్రీన్ పీస్ తీసుకున్నాను. టమాటా అన్నది మిక్సీ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. నేను 2 ఆలు పీసెస్ని అయితే పక్కన పెడుతున్నానండి. ఇది ఏం చేయాలి అనేది తర్వాత ప్రాసెస్లో అయితే చూద్దామండి. ఇప్పుడు మనం ఆలు పీసెస్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా టేస్టీగా సింపుల్గా అయితే మనం చేసుకుంటున్నామండి. చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసాను. ఇప్పుడు మనం పోపుకి అయితే రెడీ చేసుకుందామండి. నేను కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు. పోపులు ఇంతేనండి. ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు. మనం ఉల్లిపాయని కొంచెం దూరగా వేయించుకోవాలండి. ఇదిగోండి, ఆనియన్స్ అయితే ఎగిపోయి ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇందులోకి గ్రీన్ పీస్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. బాగా కలుపుకున్నాక మనం ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి అయితే ఉంచుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత ఒక్కసారి చెక్ చేద్దామండి. గ్రీన్ పీస్ అనేది బాగా ఉడికాయండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసుకున్న టమాటా ప్యూరీని అయితే యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. బాగా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టి అయితే ఉంచేయాలండి. ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఇదిగోండి, ఇందులోకి మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గిందండి. ఇప్పుడు 1 మినిట్ మాత్రమే మనం మూత పెట్టి ఉంచుకోవాలి. 1 మినిట్ తర్వాత చూడండి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను దుంపలు అనేవి నేను ఉంచుకున్నాను కదా, అవి ఇప్పుడు మనం ఇందులోకి మ్యాష్ చేసి అయితే వేసుకోవాలండి. మనకి గ్రేవీగా ఉండాలంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. బాగా కలుపుకున్నాక మనం మూత పెట్టవలసిన అవసరం లేదండి. దీనికైతే బాగా కలుపుకొని ఇందులోకి మన కర్రీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్లోకి అలాగే చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. మనం ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి అయితే ఉంచుకోవాలండి. ఒక్కసారి చెక్ చేద్దాం. ఇదండి, ఎక్కువసేపు ఇది ఉడకవలసిన అవసరం లేదండి. ఆల్రెడీ బఠానీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ ఉన్నాయి కదండి, ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా వేసేస్తే ఆ పీసెస్ అన్ని మెత్తగా అయిపోతాయండి, పేస్ట్ లాగా. అందుకు నేను లాస్ట్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అన్నం చపాతి పూరీలకు దేనికైనా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం మూత పెట్టి 1 నిమిషం పాటే ఉంచుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు. కొంచెం కర్రీ అనేది దగ్గర పడితే సరిపోతుంది. ఒకసారి చెక్ చేద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఆలు బఠానీ కర్రీ. ఒక్కసారి ఇలా చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా మనం వెరైటీగా చేసి పెడుతూ ఉంటే. దగ్గరికి అయితే అయిపోయింది. లాస్ట్లో మనం ఇందులో కొత్తిమీర అలాగే కసూరి మెంతి అయితే యాడ్ చేసుకోవాలి. కసూరి మెంతి వేయడం వల్ల కూర అనేది చాలా బాగుంటుందండి టేస్ట్. నేను ఇంట్లో ఎప్పుడూ ఉంచుకుంటూ ఉంటాను. ఇలాంటి కర్రీలకి అయితే వేస్తూ ఉంటానండి. చాలా బాగుంటుంది మనం కసూరి మెంతి వేయడం వల్ల కూరలకైతే. రెడీ అయితే అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను.
ఎంతో టేస్టీగా కమ్మనైన ఆలు బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరు కూడా లైక్ చేయడం లేదు, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మరొక మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను.